భగవద్గీత 2వ అధ్యాయము 5వ శ్లోకము. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుగ్నేయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూన్ పెద్దలను అహత్వ చంపకుండా హి నిశ్చయముగా అనుభావాన్ మహాత్ములను శ్రేయ ఉత్తమము భోక్తుం అనుభవించుట భైక్ష్యం అపి భిక్షాన్నమైనను ఇహలోకే ఈ లోకమునందు హత్వా చంపి అర్థకామాన్ లాభమును కోరువారిని తు కాని గురూన్ పెద్దలను ఇహ ఈ లోకమున ఏవ నిశ్చయముగా భుగ్నీయ అనుభవింపవలెను భోగాన్ భోగములను రుధిర ప్రదిగ్ధాన్ రక్తము చేత మలినమైన వానిని. గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును. భాష్యము. శాస్త్రాదేశములను అనుసరించి ఘోరమైన కార్యములకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన గురువును త్యజింపవచ్చును. దుర్యోధనుని నుండి ఆర్థిక సహాయమును పొందుచుండుట చేత భీష్మ ద్రోణువులు ఇరువురును అతని పక్షమును వహింపవలసి వచ్చినది. కానీ కేవలము అట్టి ఆర్థిక కారణములచే వారట్టి పరిస్థితిని అంగీకరింపకుండా ఉండవలసినది. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినను వారు తనకు గౌరవించదగిన పెద్దలేననియు వారిని సంహరించి భౌతిక లాభములను అనుభవింపదలచినచో రక్తసిక్తమైన వాటిని అనుభవించుటయనియే అర్జునుడు భావించెను. జై శ్రీకృష్ణ.